వేముల రామకృష్ణ, అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. ఈరోజు ఇంజనీరింగ్ సీట్లు కేటాయింపులు అనేకమైన అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు టీజీ ఈ వెబ్సైట్ ద్వారా కౌన్సిలింగ్ చేపడతా ఉంది. ఒకప్పుడు ఎంసెట్, ఇప్పుడు టీజీపీ వెబ్సైట్ ద్వారా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేపడతా ఉన్నారు. ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో అనేకమైన అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అమ్మాయిలకు రావాల్సిన సీట్లు ఇక్కడ కేటగిరీలో అమ్మాయి అని ఉంది, కానీ అబ్బాయికి కేటాయిస్తూ ఉన్నారు. అనేకమైన అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇదేంది అని ప్రశ్నించి గత వారం రోజులుగా అనేకమైన ఉద్యమాలు చేస్తే ఇప్పుడు ఈ వెబ్సైట్లో టీజీ వెబ్సైట్లో ఉన్నటి వరకు సీట్ల ఆఫ్ అలాట్మెంట్ కేటగిరీ అనేది ఉండే ఇప్పుడు హడావిడిగా గందరగోళంగా ఉన్నత విద్యా మండలి వాళ్ళు ఆ వెబ్సైట్లో అది తొలగించడం జరిగింది. మీరు తప్పు జరిగింది సరిదిద్దుకోండి అని చెప్తే మీరు తప్పు సరిదిద్దేది కాకుండా తప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉన్నత విద్యా మండలి. రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది. ఇన్ని రకాలుగా విద్యాశాఖలో లోటుపాట్లు జరుగుతుంటే విద్యాశాఖ ఉన్న ముఖ్యమంత్రి గారు నిద్రపోతుండా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఢిల్లీ పర్యటన చేస్తారు, విదేశీ పర్యటనల మీద ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యాశాఖ మీద లేదు. ఒక్క రూపాయి కూడా స్కాలర్షిప్లు కేటాయిస్తలేరు. రాష్ట్ర ప్రభు గాలి కొదిలేసిన విద్యాశాఖని. మీకున్న శాఖకే బడ్జెట్ కేటాయించకపోతే మరి వేరే శాఖల పరిస్థితి ఏందని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి అది కూడా ఎవరైతే మీ గవర్నమెంట్గా అనుకూలంగా ఉంటారో వాళ్ళకి ₹2 బడ్జెట్ కేటాయిస్తారు తప్ప డిగ్రీ విద్యార్థులకి అసలు ఇంటర్ విద్యార్థులు ఉన్నారో లేరో కూడా మీకు అర్థమవుతలేదు. డిగ్రీ విద్యార్థులకైతే ₹1 కూడా బడ్జెట్ కేటాయిస్తారు. డిగ్రీ కాలేజీలు అయితే మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి మీటింగ్ ఏర్పాటు చేయాలి. లేకపోతే రామకృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ₹1 కూడా బడ్జెట్ కేటాయించకపోతే 8,000 కోట్ల బకాయిలు ఉంటే ఏ విధంగా పిల్లలు చదువుకుంటారు, ఏ విధంగా కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే బాండ్ పేపర్ రాసిస్తే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు చెప్పే పరిస్థితికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది, ఎంత దారుణంగా ఉంది. ఈరోజు ఉన్నత విద్యా మండలి అయితే దేనికి పనికి రాకుండా పోతూ ఉంది. ఈరోజు సీట్ అలాట్మెంట్ కూడా అమ్మాయిలకు రావాల్సిన సీట్లు అబ్బాయిలకు కేటాయిస్తూ ఉన్నారు. ఈరోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదు. ఈరోజు బీసీలకు వేరే కేటగిరీ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, వేరే కేటగిరీ వాళ్ళకి ఇంకో కేటగిరీ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇలా అనేకమైన అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తుంటే విద్యార్థి నాయకులను ఎక్కడక్కడ అణిచివేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే విద్యార్థుల పక్షాన నిరుద్యోగులు లేకపోతే మీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం నీ ముఖం చూసి ఓట్లేసిన అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? ఇక్కడ అనేకమైన విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు అనేకమైన పోరాటాలు చేస్తే మీకు ఓట్లేసారు, మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఏ ప్రభుత్వాన్ని అయితే మేము ఎన్నుకున్నామో ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏ విధంగా అయితే ఎగిరెగిరి తన్నాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయ. నీతో చేత కాకపోతే బడ్జెట్ కేటాయించడానికి చేతనైతే లేదు. మరి ఏ విధంగా నువ్వు పూర్తి వైఫల్యం చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి విద్యాశాఖలో తక్షణమే దీని పట్ల మీరు ఇంజనీరింగ్ సీట్ అలాట్మెంట్ పట్ల మీరు చొరవ చూపాలి. దానిపైన మీరు చెప్పాల్సిందిగా మీరు ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్నత విద్యా మండలి పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే రూల్ ఆఫ్ రెగ్యులేషన్ లేకుండా ఇంజనీరింగ్ కాలేజ్ నడుస్తున్నాయో వాటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.